మల్లికాక, నేను ఫోన్లో చెప్పాను కదా పార్టీ ఇతనే. నమస్కారం. ఎందుకు నోరు అలా ఎల్లబెడుతుంది? ఇదిగో, ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? అడుగుతున్నానుగా, ఎందుకు పేడ తొక్కినట్టు మొహం అలా పెట్టుకున్నావు? లేదు, ఆవిడ ఇంతకు ముందు ఎవరిని ఇలా చూడలేదు, నిన్నే ఫస్ట్ టైం. అక్క 100% పక్కా ఒరిజినల్ అక్క. నేను 3 సార్లు చెక్ చేశాను. మన మైకిల్ కూడా చెక్ చేశాడు. కావాలంటే నువ్వు కూడా చెక్ చేసుకో. చెక్ చేసినా సరే, చెక్ చేయకపోయినా సరే, వాడు మొహం చూస్తుంటే తెలియడం లేదు వాడు ఒక ఫ్రాడ్ అని. నా మొహం అలా ఉందా? లైట్ గా. రేయ్, ఇలా చూడమా, నువ్వు ఒక్క మాట చెప్పు, గాల్లో విభూతి రప్పిస్తాను, లేకపోతే పైనుంచి వర్షం రప్పిస్తాను, లేకపోతే ఫిల్టీ మొగ్గులు వేస్తారు. రేయ్, నిన్ను నేను గౌరవించడం లేదని ఏమీ అనుకోకు. ఊళ్ళో ఖాళీగా ఉన్నవాడు కూడా వీడితో తిరగడం. నువ్వు ఒక సామి అంటున్నావు, వీడితో ఎలా తిరుగుతున్నావు? నన్ను ఎలా నమ్మమంటావు చెప్పు? వాడి సంగతి వదిలేమ్మా, నేను ఒరిజినలే. మాకంటూ ఒక ఐడి కార్డు ఉంది. మీ నమ్మకమే మా ఐడి కార్డు. అయితే నన్ను వదలవా? వదలను. సరే, నేను ఒక కథ చెప్తాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్పావంటే నిన్ను నేను నమ్ముతాను. ఓకేనా? అడుగు. ఒక ఊళ్ళో ఒక అమ్మ, ఒక నాన్న, 2 పిల్లలు, సంతోషమైన కుటుంబం. ఒకరోజు ఇంట్లో ఏదో విశేషమని కులదేవత గుడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లారు. సంతోషంగానే వెళ్లారు. గుడి దగ్గర పడుతోంది. తప్పని ఆ కారు బ్రిడ్జికి గుద్దుకొని అలాగే నదిలో మునిగిపోయింది. అంతే. కారు లోపల దేవుడి విగ్రహం ఉంది. కంటికెదురుగుండా గుడి కనపడుతోంది. ఏ దేవుడు కాపాడలేదు. సమాధానం లేదు కదూ. సరే, అదొదిలే. అందర్నీ కుటుంబంతో కైలాసానికి తీసుకువెళ్ళిపోయినా పర్వాలేదు. ఒక్క ఆడదాన్ని మాత్రం వదిలేశాడా దేవుడు? ఎందుకని? ఈ 2 ప్రశ్నలకి సమాధానం దొరికే వరకు నేను ఏ దేవుణ్ణి కూడా నమ్మను. నా గురించి నేను ఏ గుడికి కూడా వెళ్ళను. చూడు తల్లి, ఈ ప్రపంచంలో ప్రశ్నల కంటే సమాధానాలే ఎక్కువ. ఒక ప్రాణం పోవడానికి దేవుడికి సంబంధం లేదు. ఒక ప్రాణం పోతే ఆ దేవుడు కాపాడలేడా? ఇదెక్క న్యాయం? మాంసం కొట్లో కోడిని మేకని నరుగుతున్నారు, దేవుడు తిన్నగా వచ్చి అడుగుతాడా? అది ప్రాణమేగా. ఇప్పుడు హద్దులు దాటి వేగంగా వెళ్తారు, భగవంతుడు వచ్చి స్లోగా వెళ్ళమంటాడా? బస్సు డ్రైవర్ ఫుల్ గా తాగి బండి బోల్తా కొట్టిస్తున్నాడు, దేవుడు మందు కొట్టమని చెప్పాడా? ఇలా చూడమ్మా, భగవంతుడు ఒక్కొక్కరిని కిందకి పంపించేటప్పుడు ఒక శక్తితోటే పంపిస్తాడు. ఆ శక్తి దాటి వాడు చనిపోతున్నాడంటే అది వాడి విధి. అందువల్ల దేవుడి మీద నింద మోపకూడదు. అర్థమైందా? సరే, ఆవిడ్ని ఒంటరిగా వదిలేయడం? ఎవరు అమ్మాయిని ఒంటరిగా వదిలేశారు? భగవంతుడికి ఆవిడంటే చాలా ఇష్టం. డైలీ ఆవిడ చేత్తో రోజు ఒకటి భోజనం చేస్తూనేగా ఉన్నాడు. దీనికంటే ప్రపంచంలో ఇంకేం పుణ్యం ఉంటుంది? ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, భోజనం పెట్టి వెళ్ళు. ఆ కర్ర కింద పడే వెళ్ళు. కంచం కట్టుకొచ్చు, వస్తున్నా. సరే. ఏమండి, అక్క చెప్పింది కదా. అవును. ఆవిడెవరు? రే, ఆవిడతో నాకు ఆకలిస్తుందని చెప్పానుగా, ఇంకా అర్థం కాలేదా? ఆవిడేరా అది. రారా దద్దమ్మ. ఏంటి అక్కడ శబ్దం?